దయతల సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతామాతకు, శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి. 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనే లేదు. దారమందు మణుల వలె నాయందే ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఇంతకు పూర్వం మనం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మరి అనేక అంశాలను మనం గుర్తు చేసుకున్నాం. ఈ 7వ అధ్యాయంలో 7వ శ్లోకం కూడా అత్యంత ప్రధానమైనటువంటి శ్లోకం. చాలామందికి ఆధ్యాత్మిక పరంగా అనేకమైనటువంటి సంశయాలు, సందేహాలు ఉంటాయి. అయితే పరమాత్మ ఇక్కడ భక్తులకు ఉండేటువంటి ఆ సంశయాన్ని, సందేహాన్ని నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయంలో 7వ శ్లోకం. మత పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే ఏంటంటే, ఈ సమస్త చరాచర జగత్తు మొత్తం కూడా నా చేతనే ఏర్పడింది. కించిదస్తి ధనంజయ, కించిత్ పదార్థం కూడా నాకంటే భిన్నంగా లేదు, నాకంటే వేరుగా లేదు. సమస్త ప్రాణులన్నింటి యందు కూడా నేనే ఉన్నాను అని చెప్పి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఎలా ఉన్నాను అనేటువంటి దానికి మణుల యందు ఉన్నటువంటి దారము వలె, పూల దండలో ఉన్నటువంటి ఆ పూల మధ్యలో ఉండేటువంటి దారం వలె నేను వ్యాపించి ఉన్నాను. సమస్త ప్రాణులన్నింటి యందు కూడా నేను నిండి ఉన్నాను అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే అందరికీ డౌట్ అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారు? పరమాత్మ సమస్త ప్రాణులన్నింటి యందు ఉన్నాను అని చెప్తున్నారు. సమస్త ప్రాణులన్నింటి యందు నేను ఉన్నాను. కించిత్ పదార్థం కూడా నాకంటే భిన్నంగా లేదు, కించిత్ ప్రాణి కూడా నాకంటే భిన్నంగా లేదు అని పరమాత్మ చెప్తున్నారు. మరి సమస్త ప్రాణులలో పరమాత్మ నేనున్నాను అని చెప్పినప్పుడు సమస్త ప్రాణులలో మనం పరమాత్మను చూడగలుగుతామా? సమస్త ప్రాణులు మనకు పరమాత్మ యొక్క స్వరూపంగా మనకు కనిపిస్తాయా? ఎంతమంది చూడగలుగుతారు? నిజంగా భగవద్గీత అధ్యయనం చేసేవాళ్ళు ఎవరైనా కానీ సమస్త ప్రాణులలో పరమాత్మను చూడగలరా? ఎట్లా అంటే, మనం ఉన్నామనుకోండి, మనం ఎవరిలో పరమాత్మను చూడగలుగుతాము అంటే, ఒక పండిట్స్ ఉన్నారనుకోండి, పండిట్స్లో పరమాత్మను చూడగలుగుతాం, పండితుల్లో పరమాత్మను చూస్తాం. బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, పరమాత్మను చూడగలుగుతాం. కొంచెం వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళలో పరమాత్మను చూడగలుగుతాం. కొంచెం భగవద్గీత లేకపోతే భక్తి మార్గంలో ఉన్నటువంటి మహాభక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళలో మనం భగవంతుణ్ణి చూడటానికి మనకు అభ్యంతరం ఏమీ లేదు. ఒకవేళ ఆవు కనిపించింది అనుకోండి, ఆవులో పరమాత్మను చూడటానికి మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. మనం గుడికి బయలుదేరి వస్తున్నాం అనుకోండి, పిల్లి ఎదురైంది అనుకోండి, పిల్లిలో పరమాత్మను చూడగలమా? పిల్లిలో పరమాత్మను చూడకపోవడమే కాక పిల్లి ఎదురు కావడం కూడా ఒక అపశకునంలా భావించేటువంటి సమాజం ఇది. అర్థమైందమ్మా? మనకి ఒకవేళ ఒక కుక్క కనిపించింది అనుకోండి, కుక్కలో పరమాత్మను చూడగలుగుతామా? పోనీ ఒక ఎలుక కనిపించింది అనుకోండి, ఒక ఎలుకలో పరమాత్మను చూడగలుగుతామా? ఒక ఈగలో పరమాత్మను చూడగలుగుతామా? ఒక దోమలో పరమాత్మను చూడగలుగుతామా? ఒక పులిలో పరమాత్మను చూడగలుగుతామా? ఒక సింహంలో పరమాత్మను చూడగలుగుతామా? ఒక పాములో పరమాత్మను చూడగలుగుతామా? మనం పరమాత్మ సమస్త ప్రాణికోటి అన్నింటి యందు కూడా నిండి ఉన్నప్పటికీ కూడా నేను చెప్తున్నానా? నేను చెప్పట్లా, పరమాత్మే చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్ల అన్నిటి యందు కూడా, సమస్త ప్రాణికోట్ల
అన్నిటి యందు కూడా నేను వ్యాపించి ఉన్నాను అని చెప్పారు. మరి పరమాత్మ అయితే సమస్త ప్రాణికోట్లు అన్నింటి యందు ఉన్నారు, కానీ సమస్త ప్రాణికోట్లలో మనం పరమాత్మను చూడలేకపోతున్నాం. పరమాత్మ భావన మనకి కలగట్లేదు. ఒక గేదె కనిపించింది అనుకోండి, గేదెకి దండం పెడతామా? ఆవు కనిపిస్తే దండం పెడతాం, కానీ గేదె కనిపిస్తే దండం పెట్టం. ఇట్లా ఒక కుక్క కనిపించింది అనుకోండి, కుక్కకి ఏమైనా దండం పెట్టగలుగుతామా? దండం పెట్టం. ఒక నక్క కనిపించింది అనుకోండి, నక్కకి ఏమైనా దండం పెడతామా? దండం పెట్టం. ఒక కాకి కనిపించింది అనుకోండి, కాకికి దండం పెడతామా? పెట్టం. మరి పరమాత్మ కాకిలో కూడా ఉన్నా అంటున్నాడు, గేదెలో ఉన్నా అంటున్నాడు. అంటే ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాను అని చెప్తున్నాడు, కానీ మనం ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం? పరమాత్మ లేడు కాబట్టి చూడలేకపోతున్నామా? పరమాత్మ ఎలా ఉన్నాడో మనకు తెలియకపోవటం చేత మనం చూడలేకపోతున్నామా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ శాతం గుళ్ళో దేవుణ్ణి చూస్తాం, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలో దేవుణ్ణి చూస్తాం. మనం కొన్నిటికి ఫిక్స్ అయిపోయాను, దేవుడు అంటే విగ్రహాల్లో ఉంటాడని, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఫోటోల్లో మాత్రమే దేవుడు ఉంటాడు అనేటువంటి ఒక నాలెడ్జ్తో ఉన్నాం. లేకపోతే ఒక గురువులు కానీ, లేదా స్వామీజీలు, యోగులు, లేకపోతే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు, భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు, హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, ఇట్లా శివమాల వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా దీక్ష తీసుకుంటే వాళ్ళలో దేవుణ్ణి చూస్తాం మనం. మరి మిగతా వాళ్ళలో దేవుడు లేడా? ఉన్నాడు. మరి మిగతా వాళ్ళలో దేవుడు ఉన్నాడని భగవద్గీతలో 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు, కానీ మనం చూడలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే పరమాత్మ, ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కాబట్టి అది సత్యం. మనమంటే ఒకవేళ పరిమితమైన జ్ఞానంతో మాట్లాడవచ్చు, మనం ఒక లిమిటెడ్ నాలెడ్జ్తో మాట్లాడవచ్చు, కానీ పరమాత్మ అలా లిమిటెడ్ నాలెడ్జ్తో మాట్లాడ కదా, అనంతమైనటువంటి జ్ఞానంతో ఉంటారు పరమాత్మ. సర్వజ్ఞుడు అన్నారు పరమాత్మని ఏమన్నారు? సర్వజ్ఞుడు అన్నాడు. అంటే సమస్త ప్రాణులన్నింటి యందు కూడా జ్ఞాన రూపమై ఉన్నటువంటి వారు. మరి పరమాత్మ సమస్త ప్రాణుల్లో ఉన్నారు, పరమాత్మే చెప్తున్నారు నేను అన్ని ప్రాణుల్లో ఉన్నాను అని చెప్పి. కాకపోతే మనకు అన్ని ప్రాణుల్లో కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? లోపం ఎక్కడుంది, దోషం ఎక్కడుంది? ఆ దోషాన్ని మనం గుర్తెరిగేటువంటి ప్రయత్నం చేయాలి. పోనీ ప్రాణుల్లోనే ఉన్నాడంటే ప్రాణుల్లోనే కాదు, ప్రాణులకు బయట లోపల అంతటా ఉన్నాడు. మనకి 13వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ అన్నారు. బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ అన్నారు. బహి అంటే బయట, అంత అంటే లోపల. బయట నేనే ఉన్నాను, లోపల నేనే ఉన్నాను అన్నారు. అంటే ఒక వస్తువుకు కానీ, ఒక పదార్థానికి కానీ, ఒక ప్రాణికి కానీ, ఒక ఆవరణకు కానీ లోపల నేనే ఉన్నాను, బయట నేనే ఉన్నాను అన్నారు. అర్థమైందిగమ్మా? పరమాత్మ అయితే ఉన్నా అని చెప్తున్నారు, అంతా ఉన్నా అని చెప్తున్నారు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నారు. అంటే ఈ సమస్త చరాచర జగత్తునందంతటా వాసుదేవుడును నేనే నిండి ఉన్నాను, వసించి ఉన్నాను, నేనే వ్యాపించి ఉన్నాను. విష్ణోహో వ్యాపక శీలత్వ అన్నారు. సర్వభూతస్థమాత్మానం అన్నారు. సమస్త ప్రాణికోట్ల ఎన్న ఆత్మరూపంగా నేనే నిండి ఉన్నాను అన్నారు. మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. నాలో ఉన్నటువంటి ఆత్మే సమస్త ఉపాధులన్నింటి యందు ఉన్నదని. ఇలా అనేకమైనటువంటి సందర్భాలలో పరమాత్మ మనకు సూచించడం అనేటువంటి జరిగింది. కాకపోతే మనమే గుర్తించలేకపోతున్నాం. ఎందుకు గుర్తించలేకపోతున్నాం అనే దాని మీద ఇప్పుడు మనం రివ్యూ చేసుకోవాలి. దాన్ని మనం విచారణ చేయాలి. దాన్ని మనం విశ్లేషణ చేసి ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, మనందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం. ఒక ఫ్రెండు పల్లెటూరు నుంచి సిటీకి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిండు అనమాట. ఆయన చిన్నప్పుడు ఫ్రెండు, అర్థమైందమ్మా, హై స్కూల్ డేస్లో ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఆయన సిటీకి వచ్చాడనమాట ఫ్రెండ్ దగ్గరికి. సరే ఆ రోజు మా ఫ్రెండ్తో మొత్తం మంచిగా గడుపుతాడు.
గడిపిన తర్వాత ఆ ఫ్రెండ్ నాకు ఇవాళ వేరే పని ఉంది, నేను ఆ పనికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, వచ్చాక రేపు ఎటన్నా బయటికి వెళ్దాం అంటాడు. అంటే సరే నేను ఒక్కనే ఇంటికాడే ఉండండి, నాకు బోర్ కొట్టుద్ది కదా, ఏం చేయాలి అంటే పక్కనే థియేటర్ ఉంది, సినిమాకి వెళ్ళొస్తా అన్నాడు. పక్కన సినిమా హాల్ ఉంది, సినిమాకి వెళ్ళొస్తా అన్నాడు. సరే నువ్వు సినిమాకి వెళ్ళరా అన్నాడు. నేను రేపేటన్నా బయటికి తీసుకెళ్తా, ఇవాళ వరకు నువ్వు సినిమాకి వెళ్ళరా అన్నాడు. సినిమాకి వెళ్ళాడు, వచ్చాడు. తర్వాత సాయంత్రం ఫ్రెండ్ వచ్చాడు. ఏరా ఎట్లా ఉంది, సినిమా బాగుంది అన్నాడు. ఏమో నాకు సినిమాకి అయితే వెళ్ళొచ్చాక నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళని మసకలు గమ్మినట్టే ఉంది, నాకేమీ కనిపించలేదు అన్నాడు. నాకు అన్నీ కళ్ళు మసకలు గమ్మిని అనుకుంటా, నాకేం కనిపించలేదు. పోయిన తర్వాత ఆడియో మాత్రమే వినిపించింది కానీ వీడియో ఒక్క మనిషి కనపడలా, ఒక్క బొమ్మ కనపడలా, ఏమీ కనపడలేదు. ఏందో నాకు అడిగి పోయేసరికే నేను జబ్బు వచ్చిందా ఏంటో అనుకున్నా. థియేటర్లో బొంగలోనే మళ్ళీ వచ్చాక బయటకు వచ్చాక బాగానే కనపడుతుంది. థియేటర్లో పోయాక తెర మీద ఉన్నటువంటిది ఏమీ కనపడలేదు అన్నట్టు. అట్లా ఉండదే. సరే నేను రేపు మన ఇద్దరం వెళ్దాం అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్ని తీసుకొని థియేటర్కి వెళ్తాడు. థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్పెడ్స్ ఇస్తాడు. ఆ స్పెడ్స్ తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ నిన్న సినిమా చూశాడు కానీ స్పెడ్స్ పెట్టుకోకుండా చూసిండు. ఎందుకు అంటే అది 3D ఫిల్మ్ అనమాట. 3D ఫిల్ము స్పెడ్స్ పెట్టుకొని చూస్తేనే కనపడుతుంది. స్పెడ్స్ లేకపోతే ఫిల్మ్ కనిపించదు, అందులో ఇమేజెస్ ఏమీ కనిపించవు. అలాగే అంటే చూడండి, ఆ ఫ్రెండ్ని దగ్గర కూర్చోబెట్టుకొని అప్పుడు కళ్ళజోడు పెట్టి చూపిస్తే మంచిగా కనపడుతుందిరా ఇప్పుడు నాకు అన్నాడు. మరి నిన్న కూడా మంచిగానే కనపడేదే, వాళ్ళు స్పెడ్స్ ఇస్తున్నారు, నువ్వు తీసుకోలేదు. నాకేమైనా మస్కలు ఉన్నాయా, నేనేమైనా మస్కలు ఉన్నాయా, నేను కళ్ళజోడు పెట్టుకొని చూడటానికి అనుకున్నాడు. అంటే పల్లెటూరు నుంచి వచ్చాడు కదా, అంటే ఆ సినిమా చూస్తే కళ్ళజోడు పెట్టుకోవాలనే జ్ఞానం లేదు. మస్కలు ఉంటేనే కళ్ళజోడు పెట్టుకుంటాడు అనే నాలెడ్జ్ వరకే ఉంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే మంచిగానే కనిపించింది. అంటే ఒక మామూలుగా ఒక మనకు తెలిసినటువంటి ఒక సినిమా చూడటానికే కళ్ళజోడు సరిగా లేకపోతే చూడలేము. ఎందుకు అంటే ఆ సినిమా చూడటానికి కళ్ళజోడు ఖచ్చితంగా అవసరం. ఆ సినిమా చూడాలంటే కళ్ళజోడు ఖచ్చితంగా అవసరం. కళ్ళజోడు ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ సినిమా చూడగలుగుతాడు, కళ్ళజోడు లేనివాడు ఆ సినిమా చూడలేడు. ఓకే, అర్థమైంది. మరి అలాంటిది పరమాత్మను చూడాలంటే, సమస్త ప్రాణికోట్ల యందు ఉన్నటువంటి పరమాత్మను చూడాలంటే కూడా అలాంటి స్పెడ్స్ ఏమన్నా ఉందేమో. మనం భౌతిక నేత్రాలతో చూస్తున్నాం, మనం భౌతిక నేత్రాలతో చూసి నాకు కనపట్టలేదు అంటున్నాం. అంటే భౌతిక నేత్రాలతో చూస్తే అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మస్వరూపం మనకు కనిపించదు. దాన్ని చూడాలంటే ఏం చేయాలా, దాన్ని చూడటానికి వీలైనటువంటి స్పెడ్స్ పెట్టుకోవాలి. దాన్ని జ్ఞాన నేత్రము అన్నారు. ఎవరైతే జ్ఞానంతో దర్శిస్తారో వాళ్ళకు మాత్రమే సర్వత్రా ఆ యొక్క దైవం గోచరిస్తాడు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మనకెప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చిన్నప్పుడు చెప్పేటువంటి వాళ్ళు మీరు వినే ఉంటారు, అయినా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక చోట ఒక రాజుగారు ఎప్పుడు వితన్నవాదంతో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆయన దృష్టిలో నాస్తికవాదనగా ఉంటాడనమాట. నాస్తికంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు లేడని, ఉంటే చూపెట్టండి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడిని ఎవరు చూశారు అని ఇట్లా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఆ సభలోకి ఒక పండితుడు వస్తాడు. పండితుడు వచ్చిన తర్వాత, ఏవండి రాజుగారు, నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అంటాడు. ఆహా, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్తావు? అవును చెప్తానంటాడు. నా ప్రశ్నలకి ఎంతోమంది మేధావులే సమాధానాలు చెప్పలేక వెనుదిరిగి వెళ్ళారు, నువ్వేం చెప్తావు అనని అంటాడు. కాదు స్వామి, నేను ప్రయత్నం చేస్తాను, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను అంటాడు. అయితే ప్రశ్న వేస్తాడన్నమాట, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి ప్రశ్నలు కొన్ని వేస్తాడు. అప్పుడు ఆ పండితుడు ఒక గిన్నె నిండా పాలు తీసుకొచ్చాడు. పాలు తెప్పించండి అంటే గిన్నె నిండా పాలు తెప్పిస్తారు. పాలు తెప్పించిన తర్వాత ప్రశ్న వేస్తాడు. పండితుడు అడుగుతాడు, ఏమండి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు.
నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెరుగులో నుంచి వస్తుంది అన్నాడు. అంటే వెన్న వస్తుంది, వెన్నలో నుంచి పెరుగు, పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది పాలలో. అంటే ఈ పాలల్లో నుంచేనా నెయ్యి వచ్చేది అని అవును అన్నాడు. ఈ పాలల్లో నుంచే నెయ్యి వస్తుంది అన్నాడు. అయితే ఈ పాలల్లో నెయ్యి ఎక్కడుందో చూపెట్టండి అని అడిగాడు. ఎవరు చూపెట్టగలుగుతారు? ఈ పాలల్లో నుంచి నెయ్యి వస్తుందా? వస్తుంది. ఈ పాలల్లో నెయ్యి ఉందా అంటే ఉంది అన్నాడు. పాలల్లో నెయ్యి అయితే ఉన్నది, కానీ ఆ పాలల్లో ఉన్నటువంటి నెయ్యి కంటికి భౌతికంగా కంటికి కనిపించేటువంటిది కాదు. పాలల్లో ఉన్నటువంటి నెయ్యి కంటికి కనిపించేటువంటిది కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పాలను కాగబెట్టి తోడేసి మజ్జిగ చేసి దాన్ని చిలికి వెన్న తీసి దాన్ని కాగబెడితే నెయ్యి అవుతుంది. వెంటనే వచ్చేటువంటిది కాదు కదా. అంటే పాలలో ఉన్నటువంటి నెయ్యిని చూడాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేస్తేనే పాలల్లో ఉన్నటువంటి నెయ్యి బయటకు వస్తుంది. అలాగే పరమాత్మను చూడాలంటే కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే ఆ పరమాత్మను చూడగలుగుతాం. ఇంకొక ప్రక్రియ చేస్తాం. ఒక దీపాన్ని వెలిగించి ఈ దీపం ఎటువైపు చూస్తుందో చెప్పు అన్నాడు. ఒక దీపం వెలుగుతూ ఉందనుకోండి, ఇప్పుడు ఈ వెలిగే దీపం ఎటు చూస్తుందంటే ఏం చెప్తాం? ఇప్పుడు మీకెళ్ళి నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది, నాకెళ్ళి చూస్తే నాకెళ్ళే ఉన్నట్టు ఉంటుంది. ఇటుపక్క వాళ్ళకి ఇటుపక్క, అటుపక్క వాళ్ళకి అటుపక్క, పైన వాళ్ళకి పైన, కింద వాళ్ళకి కింద, అన్ని దిక్కులకి కూడా దాని యొక్క కాంతి ప్రసరితమవుతుంటుంది. ఇది ఉదాహరణ చెప్తారనమాట. నాయన ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం యొక్క కాంతి నలుదిశలా ఎలా అయితే ప్రకాశిస్తూ ఉందో పరమాత్మ కూడా నలుదిశలా ప్రకాశిస్తూ ఉంటాడు, సర్వత్రా ప్రకాశిస్తూ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి దానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ సూచించడం అనేటువంటిది. పరమాత్మ ఇప్పుడు ఏం చేస్తుంటాడో చెప్పు అంటాడు. చెప్పు అంటే అప్పుడు చెప్తారు. పరమాత్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. దుష్టులైనటువంటి వాళ్ళను శిక్షిస్తూ శిష్టులైనటువంటి వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు. పరమాత్మ యొక్క కర్తవ్యం అది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవత భారతు అని చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా, అంటే దుష్టులైనటువంటి వాళ్ళను శిక్షిస్తూ శిష్టులైనటువంటి వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు అని సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే పరమాత్మను మనం దర్శించగలుగుతాము. ఆ ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా ఒక జ్ఞానంతో కూడి ప్రయత్నం చేయాలి. ఒక జ్ఞానంతో కూడి ప్రయత్నం చేయాలి. కొన్నిటిని చూడటానికి సూక్ష్మ దృష్టి కావాలి అన్నారు. ఏమన్నారు? సూక్ష్మ దృష్టి ఉంటే మాత్రమే మనం దర్శించగలము అన్నారు. ఒక ఆయన కింద పడ్డాడు, చెయ్యి వాపు వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీశారు. మామూలు చూస్తే ఏం కనపడలేదు, ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే ఏమన్నారంటే ఎముక విరిగింది అన్నారు. ఎముక విరిగింది అన్నారు. ఎలా తెలిసింది ఆయనకి? కనీసం ఈ చర్మాన్ని కొయ్యను కూడా కొయ్యలేదు. సర్జరీ చేయకుండానే లోపల ఉన్నటువంటి ఎముక విరిగిందని ఎలా చెప్పగలిగాడు అంటే ఎక్స్రే ద్వారా. అంటే ఎక్స్రే ఏం చేయగలుగుతుంది? లోపల ఉన్నటువంటి ఎముక యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శింపజేసింది. ఎక్స్రేకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎలాంటిది అంటే లోపల ఉన్నటువంటి ఎముక యొక్క యథార్థ తత్వాన్ని యథార్థ స్వరూపాన్ని దర్శింపజేసింది. అది నార్మల్గా ఉందా బ్రేక్ అయిందా అనే విషయాన్ని ఎక్స్రే ద్వారా మనం తెలుసుకోగలిగాం. అలాగే ఒక సాధకుడు ఎక్స్రే ద్వారా ఎలా అయితే విరిగినటువంటి ఎముకను గుర్తించగలిగామో అంటే ఒక సూక్ష్మమైనటువంటి దృష్టి ద్వారా అన్నట్టు, అలాగే మనం కూడా మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క దైవాన్ని లేకపోతే ఆత్మను ఎలా దర్శిస్తాము అంటే ఎక్స్రేకి ఎగ్జాంపుల్గా జ్ఞాన నేత్రము అని చెప్పారు, లేకపోతే వివేకము అన్నారు. వివేకం అనేటువంటి ఎక్స్రే ద్వారా వివేకం అనేటువంటి ఎక్స్రే పరికరం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యాన్ని ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని మనం దర్శించవచ్చు అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కించిత్ అస్తి ధనంజయ అన్నారు. కించిత్ పదార్థమందు కూడా అదే ఉన్నది.
కించిత్ పదార్థమందు కూడా ఆ యొక్క చైతన్యమే వ్యాపించి ఉంది అన్నాం. మనం ఏమనుకుంటాం జనరల్గా ఏంటంటే పవిత్రమైనటువంటి ప్రదేశాలలోనే పరమాత్మ ఉంటాడనేటువంటిది మన కాన్ఫిడెన్స్. ఎక్కడుంటాడు అంటే పవిత్రమైనటువంటి ప్రదేశాలలో, పవిత్రమైనటువంటి భక్తుల హృదయాలలోనే పరమాత్మ ప్రకాశిస్తాడు అనేటువంటిది మన నమ్మకం. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ప్రొద్దుటే సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఆ ఉదయించినటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబము తొట్టిలో కనిపిస్తాడా? కనిపిస్తున్నా? మంచినీళ్ళ బిందె పెట్టామనుకోండి, అక్కడ కనిపిస్తాడా? కనిపించరా? స్విమ్మింగ్ పూల్లో కనిపించడా? చెరువులో కనిపించడా? నదిలో కనిపిస్తాడా? బావిలో కనిపించరా? మరి ఇన్నిట్లో కనిపించినటువంటి ఆ సూర్యభగవానుడు డ్రైనేజీలో కనిపిస్తాడా? డ్రైనేజీలో అంటే సూర్యభగవానుడు ఏంటి, డ్రైనేజీలో కనిపించడం ఏంటి అంటే సూర్యభగవానుడికి అంటే ఎక్కడైనా ప్రతిబింబిస్తాడు. అంటే సూర్యుని యొక్క ప్రతిబింబము మంచినీళ్ళ తటాకమందే కాదు, చెరువు ఎందే కాదు, మురికి నీళ్ళ ఎందు కూడా డ్రైనేజీ ఎందు కూడా ప్రతిఫలిస్తాడు. మరి అలా మురికి నీళ్ళలో ప్రతిబింబించడం చేత ఏమైనా సూర్యుడికి ఏమైనా మలినం అంటుతుందా? ఎందుకంటదు? అంటే ఆ యొక్క సూర్యుడు దాని యొక్క ప్రతిబింబం మాత్రమే మురికి నీళ్ళలో కనిపించింది, కానీ సూర్యుడు కనిపించలా. సూర్యుడు రాలేదు, ఏమొచ్చింది? సూర్యుని యొక్క ప్రతిబింబం మాత్రమే అందులో ప్రకటితమైంది. ఇప్పుడు ఇందులో కూడా ఎవరు ప్రకటితమవుతున్నారు? పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఇందులో ఉన్నది ఎవరు? పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఎవరు? జీవుడు. ఆత్మ అంటే ఎవరు? జీవుడు. ఇందులో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఇందులో ఉన్నాడు. ఎందులో? శరీరంలో ఉన్నాడు. శరీరం అంటే ఎలా ఉంది? మలిన సాదృశ్యమై ఉంది. ఎలా ఉంది? మలిన సాదృశ్యమై ఉంది. కానీ మలిన సాదృశ్యమై ఉన్నటువంటి ఈ ఉపాధి అందే తాను ప్రకటితమవుతున్నాడు. కానీ ఈ ఉపాధి అందున్నటువంటి మలినాలతో తనకు సంబంధం లేదు. సూర్యుడు మురికి నీటి యందు ప్రతిబింబించినప్పటికీ కూడా ఆ మురికి సూర్యునికి అంటనట్లుగా ఆ యొక్క ఆత్మ యొక్క ప్రకాశం ఈ ఉపాధి యందు ప్రకటితమైనప్పటికీ కూడా ఈ ఉపాధి యందు ఉన్నటువంటి మురికితో కానీ మలినంతో కానీ ఆ యొక్క చైతన్యానికి ఎలాంటి సంబంధము లేదు. నవద్వార పురేదేహి అన్నారు. 9 ద్వారాలతో కూడి ఉన్నటువంటి శరీరం అనేటువంటి పురము యందు నేను అధివసించి ఉన్నాను అన్నాడు. ఈ యొక్క శరీరం అనేటువంటి పురానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయని చెప్పారు? 9. అంటే 9 ద్వారాలతో ఉన్నటువంటి ఈ శరీరమనందే తాను ప్రకటితమవుతున్నాడు. కానీ తాను ఏ మలినాన్ని అంటకుండా ఉన్నాడు. ఎందుకు అంటే తాను మలిన రహితుడు, నాశరహితుడు, శాశ్వతుడు, నిత్యప్రకాశుడు. అంటే నిరంతరం కూడా ప్రకాశిస్తూ ఉండేటువంటి స్వరూపం అది. అట్టి స్వరూపం ప్రతి ఒక్క ఉపాధి యందు అంతర్గతంగా వ్యాపించి ఉన్నది. కాకపోతే జ్ఞాని అయినటువంటి వాడు సాధన చేసి అంతర్ముఖమై ఆ యొక్క స్వరూపాన్ని దర్శించగలుగుతాడు. దీనికి ఏం సాధన చేయాలి అన్నారంటే అంతర్ముఖ సాధన చేయాలన్నారు. బహిర్ముఖ సాధన కాకుండా అంతర్ముఖ సాధన చేస్తే ఈజీ అవుతుంది. అయితే మనకి బహిర్ముఖ సాధన తేలిగ్గా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సాధన తేలిగ్గా ఉంటుంది అంటే బహిర్ముఖ సాధన. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా ఏమని చెప్తారంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంటే అంతర్ముఖంగా ఆరాధించాలి. మన సాధన ఎలా ఉండాలి అంటే అంతర్ముఖంగా సాధన చేయాలి. కానీ అందరూ ఎలా చేస్తున్నారు? బహిర్ముఖంగా సాధన చేస్తున్నారు. కానీ శాస్త్రం ఏమని చెప్తుందంటే ఎవరైతే అంతర్ముఖులై ఆ లోపల ఉన్నటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతారో, అంతర్ముఖమై లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి బహిర్ముఖ సాధన సులువు అవుతుంది అన్నారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. అర్థమైందమ్మా?
బాహ్యంగా చేసేటువంటి పూజ ఎప్పుడు సులువవుతుంది అంటే అంతర్ముఖంగా దాని యొక్క అర్థాన్ని గుర్తించినప్పుడు, ఆ తత్వాన్ని మనం పట్టుకోగలిగినప్పుడు బహిర్ముఖ సాధన అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది, సులువు అవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ అది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సులభ అంటే బహిర్ముఖంగా చేసేటువంటి సాధన తేలికవడానికి అంతర్ముఖ సాధన చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పారనమాట. అది చేసిన వాళ్ళకి ఇది తేలిక. ఇప్పుడు అది చేయలేదనుకోండి, అంతర్ముఖ సాధన చేయలేదనుకోండి, బహిర్ముఖ సాధన సరిగ్గా కొనసాగదు. ఎందుకు సరిగా కొనసాగదు? ఇది ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు. బహిర్ముఖ సాధనలన్నీ కూడా దేనికోసం నిర్దేశింపబడ్డాయి? అంతర్ముఖమైనటువంటి ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమే ఈ సాధనలన్నీ చెప్పారు. అర్థమైందమ్మా? అది అర్థమైతే ఇవి ఎందుకు చేస్తున్నామనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు ఒక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఒక నిష్ఠతో, ఒక భక్తితో ఇంకా కాన్సన్ట్రేట్గా చేసేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. చాలామందికి ఏంటంటే అది తెలియదు కాబట్టి బహిరంగంగా బాహ్య సాధనే చేస్తూ ఉంటారు. అర్థమైందమ్మా? మనం చేసేటువంటి బాహ్య సాధనలన్నిటి యొక్క పరాకాష్ట అంతర్ముఖమైనటువంటి తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మనకు సూచించబడింది అనేటువంటి సత్యం మనకు తెలియబడాలి. ఓకే, అర్థమైంది? ఉదాహరణ, మీరు ఏ సాధన చేసినప్పటికీ కూడా, మనం బాహ్యంగా చేసేటువంటి సాధనలు ఏవి చేసినప్పటికీ కూడా వాటన్నింటి యొక్క పరాకాష్ట అంతర్ముఖ తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం అనేటువంటి జ్ఞానం మనకి దృఢపడాలి. ఆ జ్ఞానం మనకు దృఢపడాలా? ఎప్పుడు మనం చెప్పుకున్నాం. అంతెందుకు, ఇప్పుడు ఫస్ట్ దీపం వెలిగించామనుకోండి, దీపం ఎందుకు వెలిగిస్తాం? బహిర్ముఖ సాధన. బహిర్ముఖ సాధనలో ఏమేం చేస్తాం? దీపం వెలిగిస్తాం. దీపం ఎందుకు వెలిగిస్తాం? లేదా కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ ఎందుకు కొడతాం? దీపం వెలిగిస్తాం, కొబ్బరికాయ కొడతాం. ఇవన్నీ చేసేటువంటి సత్కర్మలు. ఈ సత్కర్మలు చేసే వాటి యొక్క పరాకాష్ట ఏంటి అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. చిన్న ఎగ్జాంపుల్, ఇది అర్థం కావడం కోసం ఒకటి చెప్తాను. శివరాత్రి రోజున శివదర్శనం చేసుకుంటే మంచిదని చెప్పారు. శివరాత్రి రోజున శివుణ్ణి దర్శించుకుంటే మంచిదని చెప్పారు. గుడి కాడికి వెళ్ళాడు. బొచ్చడంత క్యూ ఉంది. అయితే అయింది, ఎన్ని గంటలైనా పర్వాలేదు శివుణ్ణి దర్శించుకోవాల్సిందే అని చెప్పి క్యూలో నిల్చున్నాడు. సరే, లాస్ట్లో జనం ఫోర్స్ తగ్గింది. జనం ఎక్కువ లేరు, తగ్గిపోయారు. ఈయన లాస్ట్లో ఉన్నోళ్ళలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత శివుణ్ణి దర్శించుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నంది కొమ్ముల మీద వేళ్ళు పెట్టి వేళ్ల మధ్యలో నుంచి చూస్తున్నారు. ఈయనకు అర్థం కావట్లేదు. మరి డైరెక్ట్గా మంచిగా నేరుగా మంచిగా కనబడుతున్నాడు. కానీ వేళ్ళు ఇలా పెట్టి ఆ కొమ్ముల మీద పెట్టి ఆ కొమ్మల మధ్యలో నుంచి, ఆ వేళ్ల మధ్యలో నుంచే శివుణ్ణి ఎందుకు చూడాలనే విషయం ఈయనకు అర్థం కాదు. సూర్యకుమార్ గారు అర్థం కాలే ఆయనకు. అక్కడ ఉన్నటువంటి అయ్యగారిని అడిగారు, ఏమండి అయ్యగారు, నాకు అర్థం కావట్లేదు, నంది యొక్క కొమ్ములను ప్రెస్ చేసి ఆ లోపల నుంచి కొమ్ముల మధ్యలో నుంచి చూడమంటున్నారు ఎందుకు? మరి డైరెక్ట్ మంచిగానే కనబడుతున్నారుగా. అసలు ఈ చిక్కు లేకుండా, కొమ్ములతో సంబంధం లేకుండా నిల్చుంటే ప్రశాంతంగా కనబడుతున్నాడు. శివలింగం మొత్తం మంచిగా కనబడుతుంది. ఈ కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అయ్యగారు అని చెప్పి అయ్యగారిని అడిగి, ఇంకెవరిని అడిగితే ఎవరు చూతారు? అక్కడ కాస్తో కూస్తో నిరంతరం గుళ్ళో ఉండేది అయ్యగారే కాబట్టి ఇక ఆయనే చెప్పగలుగుతారని చెప్పి ఆయన్ని అడిగాడు. అడిగితే ఆయన చెప్పారు, అయ్యా, ఈ నంది కొమ్ములు కానీ, గుళ్ళో ఉండేటువంటి శివలింగం కానీ మనలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేయటానికి ఏర్పాటు చేసినటువంటి చిహ్నాలు, సంకేతాలు. అట్లనా? మరైతే ఎవరికి తెలియదా స్వామి అంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరు చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారు? అవి హింటు. మన దేహంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని దర్శించడానికి చెప్పబడినటువంటి హింటు. అవి ఒక సంకేతం.
కొంచెం నాకు అర్థమయ్యేట్టు చెప్పండి అంటే, నాయన మీరు మహాత్ముల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీటి అర్థాన్ని ఇంకా వివరించి చెప్తారు. నేను క్లుప్తంగా చెప్తున్నా కానీ మహాత్ముల దగ్గరకు వెళితే ఇంకా నీకు క్లారిఫై చేస్తారని చెప్తాడు. ఈ రెండు కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్ములు మనలో ఉండేటువంటి రెండు నేత్రాలకు సంకేతంగా చెప్పారు. ఇప్పుడు ఎద్దు కొమ్ములు ఉన్నాయి కదా, ఆ కొమ్ములు ఇక్కడ ఉంటాయి అన్నమాట. కొమ్ములు అంటే ఇలా కొమ్ముల్ని నొక్కినప్పుడు మన నేత్రాలు కూడా నొక్కబడతాయి అనేటువంటి దానికి సంకేతంగా చెప్తారనమాట. అంటే ఆత్మను దర్శించాలనుకున్నటువంటి వాడు, నిజమైనటువంటి జ్యోతిని దర్శించాలనుకున్నాడు. పరమాత్మ శివుణ్ణి ఏమంటారు? జ్యోతిర్లింగ స్వరూపం అంటారు, జ్యోతిర్లింగం అంటారు. ఆ జ్యోతిర్లింగం ఎక్కడుంది? నీలో ఉంది, నీలోనే ఉంది. కొమ్ముల్ని నొక్కినప్పుడు అంటే నేత్రాలను ఇలా ప్రెస్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ కొమ్ముల మధ్యలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపాన్ని నీవు దర్శించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సామాన్యుడికి అర్థమయ్యేటువంటిది కాదు నాయన. నీవు యోగులను కానీ జ్ఞానులను కానీ సద్గురువులను కానీ మహాత్ములను కానీ నీవు సందర్శిస్తే వారు నీకు ఆ ప్రక్రియ ద్వారా ఆ నేత్ర మధ్యమున ప్రకాశించేటువంటి ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో భూమధ్య స్థానంలో ప్రకాశించేటువంటి ఆ యొక్క ప్రకాశాన్ని నీకు దర్శింపజేస్తారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. చక్షురాగ్రమునందు పశ్చిమ వీధిలో నిక్షేపముగా వెలుగో సాక్షిబోతుని నాలో నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే కన్నుల నడుమాను సన్నం పూదీడిలో కన్నుల నడుమాను సన్నం పూదీడిలో తిన్నగా వినిగేటి పున్నమ చంద్రుని తిన్నగా వినిగేటి పున్నమ చంద్రుని నిజూచినానే బ్రహ్మము నాలో నిజూచినానే పాలభాగమునందు నీల జ్యోతుల నడుమ ఓలాలాడుచునున్న వరలింగమూర్తిని నిజూచినానే బ్రహ్మము నాలో నిజూచినానే. చాలా అద్భుతంగా బ్రహ్మంగారి యొక్క శిష్యుడు సిద్ధయ్య గారు ఈ యొక్క ఆత్మతత్వాన్ని, తాను ఆత్మతత్వాన్ని ఎలా దర్శించాడు, మనమందరం కూడా ఎలా దర్శించవచ్చు అనేటువంటి దానికి సంకేతంగా తన అనుభవాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది. మనకు మంత్రపుష్పంలో కూడా చెప్పు, నీలతో ఇద మధ్యస్థం విద్యుల్లేకైన భాస్వర నీవార శుకవత్తన్వి పీతాభాస్పత్తి అనుపమ అని చెప్పి మంత్రపుష్పంలో కూడా ఆ యొక్క జ్యోతిర్లింగ స్వరూపాన్ని గూర్చి వర్ణించడం అనేటువంటిది జరిగింది. నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం. శంకరాచార్య వారి పాదుకాస్తంలో కూడా ఇదే తత్వాన్ని సూచించడం అనేటువంటిది. అంటే ఆత్మను మనలో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దర్శించవచ్చు అనేటువంటి దానికి ఇందాక శివాలయానికి వెళ్ళినప్పుడు పండిట్జీ చెప్పారు, మంత్రపుష్పంలో చెప్పారు, బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య గారు చెప్పారు, శంకరాచార్య వారు కూడా సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే మహాత్ములు అనేకమైనటువంటి సూచనల ద్వారా, అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా ఆ యొక్క తత్వాన్ని ఎలా దర్శించవచ్చు అనేటువంటి దానికి ఉదాహరణల ద్వారా మనకు అందించటం అనేటువంటిది జరిగింది. అంటే మహాత్ములు చెప్పినటువంటి పద్ధతిగా ప్రయత్నం చేస్తే మనం ఆ యొక్క స్వరూపాన్ని లోపలే దర్శించవచ్చు. ఇప్పుడు లోపల ఎవరున్నారని చెప్తున్నారు? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు? మత పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ, సమస్త ప్రాణులన్నింటి యందు నేనే ఉన్నాను అన్నాడు. సమస్త ప్రాణులన్నింటి యందు ఉన్నాను అంటే నేను కూడా సమస్త ప్రాణుల్లో ఒకడిని, అవునా కాదా? నేను కూడా సమస్త ప్రాణుల్లో ఒకడినే కదా. అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. నేను కూడా సమస్త ప్రాణుల్లో ఒకడిని. మరి అయితే ఇప్పుడు నాలో కూడా ఉంటాడా ఉండడా?
ఇప్పుడు నాలో కూడా ఉంటాడా ఉండడా, అన్ని ప్రాణుల్లో ఉంటాను. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ స్వామే చెప్పారు, పరమాత్మే చెప్పారు. సమస్త ప్రాణికోట్ల యందు ఉన్నాను అన్నారు. అంటే సమస్త ప్రాణికోట్లలో నేను కూడా ఉన్నా కాబట్టి నాలో కూడా ఆ స్వామి ఉంటాడు అనే జ్ఞానం నాకు కలిగింది. ఓకే, మరి స్వామి నీలో ఉంటే ఎప్పుడైనా కనపడ్డా? కనపడాలి కదా. నువ్వు పుట్టి 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినాయి. ఇన్నేళ్ల నుంచి నీ లోపల ఉంటే కనపడకుండా ఉన్నాడా? ఇప్పుడు సపోజ్ మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఒకరోజు కనపడలేదు, 2 రోజులు కనపడలేదు, 10 రోజులు కనపడలేదు, నెల రోజులు కనపడలేదు అనుకోండి, ఏమంటాం? చుట్టాలు వస్తే నాకు తెలియకుండా ఉంటారా? మా ఇంటికి చుట్టాలు వచ్చి నెల రోజులైతే నాకు తెలియకుండా ఉంటారా? అంటవా అనవా? మరి చుట్టాలు మన ఇంటికి వస్తే నెల రోజులు ఉంటే ఎట్లా గుర్తించగలుగుతాము? మరి అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఆ స్వామి ఉంటే నాకు తెలియకుండా ఉన్నాడా? ఏమో నాకు తెలియదండి, అస్సలు తెలియట్లా. ఇందులో ఉన్నట్టు నాకు కొంచెం కూడా తెలియట్లా. మరి ఇందులో ఎవరున్నట్టు తెలుస్తుంది? ఇందులో నేను ఉన్నట్టే తెలుస్తుంది తప్ప ఆ స్వామి జాడే లేదు. ఆ స్వామి జాడ కించిత్ కూడా నాకు కనిపించట్లేదు. నేనున్నా అంటే ఒప్పుకుంటా, పుట్టిన కాడి నుంచి నేను ఉన్నా అంటే ఒప్పుకుంటా. కానీ ఆయన ఉన్నాడంటే, ఆ స్వామి ఉన్నాడంటే, ఆ భగవంతుడు ఉన్నాడంటే నేను ఒప్పుకోను. అది స్వామి చెప్పినా కానీ నేను ఒప్పుకోనండి. ఏనాయన మరి ఉంటే నాకు కనపడొద్దు అండి గురువుగారు? కానీ ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు మన కనీసం మన ముక్కోటి ఏకాదశి రోజునైనా కనపడాలిగా. కనీసం ఇంత క్యూలో నెట్టుకుంటూ వచ్చి దండం పెట్టుకుంటే కూడా ఉత్తర ద్వార దర్శనం అప్పుడైనా కానీ లోపల ఉన్న ఆయన ఒకసారి బయటికి రావాలిగా. అక్కడే మనకి క్లారిటీ అర్థమయ్యేట్టు చెప్పారు, మనకు అక్కడే స్పష్టంగా చెప్పారు. ఎన్నిసార్లు దర్శిస్తే మోక్షం వస్తుంది? అయ్యా అమ్మ, ఎన్నిసార్లు దర్శించాలి స్వామిని? మోక్షం రావాలంటే స్వామిని ఎన్నిసార్లు దర్శించుకోవాలి? ఒక్కసారి చాలదు అమ్మాయి. ఒక క్లారిటీ వచ్చింది. అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం వస్తుంది. మరి ఇప్పుడు పోయిన సంవత్సరం దర్శించుకున్నావా లేదా? మళ్ళీ ఈ సంవత్సరం ఎందుకు? అంటే పోయిన సంవత్సరం దర్శించుకుంటే మోక్షం రాలేదా? పోనీ అంతకుముందు సంవత్సరం దర్శించుకుంటే మోక్షం రాలేదా? అదేంది, ఒక్కసారి దర్శించుకుంటేనే మోక్షం వస్తే మరి ప్రతి సంవత్సరం దర్శించుకోవాలా? ఇవో దర్శించుకుంటే మోక్షం వస్తుందని చెప్పారు కానీ నాకు వచ్చినట్టు తెలియట్లా. వస్తే నేను ఎందుకు పోతా? ఇప్పుడు మాత్ర వేసుకుంటే మోకాళ్ళ నొప్పి తగ్గిద్దన్నారు. మోకాళ్ళ నొప్పి తగ్గితే మళ్ళీ మాత్ర ఎందుకు వేసుకుంటామా? ఏ నాయనా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చిందని మాత్రలు తెచ్చుకొని వేసుకుంటున్నాం. తగ్గిన దానికి గుర్తేంటి? మళ్ళీ మాత్రలు వేసుకోం. తగ్గితే మళ్ళీ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే స్వామివారిని ఒక్కసారి దర్శిస్తేనే నీకు మోక్షం వచ్చేటైతే మళ్ళీ రెండోసారి ఎందుకు వెళ్ళటం? మళ్ళీ ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్ళటం? అంటే ఏదో డిఫరెన్స్ నీకే అనిపిస్తుంది. నువ్వు దర్శించుకున్నది కరెక్ట్ కాదేమో అని నీకే అనిపిస్తుంది. ఏమి తేడా ఉంది? ఎక్కడ దర్శించుకుంటే మోక్షం అన్నారు? ఏ ద్వారం గుండా వెళితే మోక్షం అన్నారు? ఏ ద్వారంలో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిని? ఉత్తర ద్వార దర్శనం. ఏ ద్వారం? ఉత్తర ద్వార దర్శనం. ఉత్తరం ఎక్కడుంది? అసలు ఈ శరీరానికి ఉత్తరం ఎక్కడుందో తెలిస్తే ఆ ద్వారం, అక్కడ ద్వారం ఎక్కడుందో తెలుసుకొని ఆ ద్వారం గుండా వెళ్ళి మనం ప్రయాణం చేసి దర్శనం చేసుకోవచ్చు. అసలు ఉత్తరం అంటే దిక్కులే తెలియదా మనకి? మామూలు దిక్కులు తెలియదని కాదు, ఇటు తూర్పు, వెనక పడమర, ఇటు దక్షిణం, ఇటు ఉత్తరం అని ఈ మామూలు దిక్కులు తెలుసు. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఊర్ధ్వం, అధో, ఇట్లా దిక్కులు మామూలుగా దశ దిక్కుల గురించి తెలుసు. కానీ మన శరీరానికి దిక్కులేంటో మనకు తెలియదు. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాల్సింది అంతర్ముఖ సాధన చేసేవాడు ఉత్తర ద్వారంలో ప్రవేశించాలంటే ఎక్కడ? మన శరీరానికి ఉన్నటువంటి ఉత్తరాన్ని కనుక్కొని అక్కడ పెట్టినటువంటి ద్వారం ఏదైతే ఉన్నదో ఆ తలుపు తీసుకొని లోపలికి పోవాలి. శాస్త్రంలో ఏమని చెప్పారంటే
నడు అనుకోండి, నాభి నడు. వడ్డాణం పెట్టుకుంటారుగా మహిళలు, అక్కయ్యలు, ఆ వడ్డాణం పెట్టుకునే కాడి నుంచి మగోళ్ళు అయితే ఇది మొలతాడు కట్టుకుంటారు కదా, అక్కడి నుంచి నడుము భాగం నుంచి పైకి ఉన్నటువంటి దాన్ని ఉత్తర భాగం అంటారు. అధో భాగం కిందికి ఉన్నటువంటి దాన్ని దక్షిణం అంటారు. ఉత్తరం అంటే అర్థమైందిగా, నాభి కాడి నుంచి పైన ఉంటే ఉత్తరం, ఇది అర్థమైంది. మరి నాభి కాడి నుంచి పైన ఉండేటువంటి దాంట్లో ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అన్నారు. ఉత్తర ద్వారంలో నుంచి వెళ్ళి స్వామిని దర్శించాలన్నారు. మరి పైకి చూస్తే ఎన్ని రంధ్రాలు కనపడతాయి మనకి? కళ్ళు ఒక 2 రంధ్రాలు, చెవులు ఒక 2 రంధ్రాలు, ముక్కు ఒక 2 రంధ్రాలు, నోరు ఒక రంధ్రం, మొత్తం ఎన్ని కనపడ్డాయి? 7 రంధ్రాలు. మరి ఈ 7 ఈ 7 ద్వారాల్లో ఏ ద్వారం ఉత్తర ద్వారం? ఈ 7 ఏది ఉత్తర ద్వారం? అంటే మనకి తెలిసిన 7 ఉన్నాయి, ఇది కాకుండా ఇంకేమన్నా ద్వారం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే ఈ ద్వారాల్లో నుంచి చైతన్యం వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఈ ద్వారాల్లో నుంచి చెవులు ఉన్నాయనుకోండి, చెవుల నుంచి ఏమొస్తాయి లోపలికి? శబ్దాలు వస్తాయి. కళ్ళు ఉన్నాయండి, కళ్ళలో నుంచి లోపలికి ఏమొస్తాయి? రూపాలు వస్తాయి. ముక్కు ఉందనుకోండి, ముక్కులో నుంచి లోపలికి ఏమొస్తాయి? వాసనలు వస్తాయి. నాలుక ఉందనుకోండి, నాలుక మీద నుంచి లోపలికి ఏమొస్తాయి? రుచులు వస్తాయి. లోపలికి రుచులు వెళ్తాయి, బయటికి మాటలు వస్తాయి. బయటికి మాటలు, లోపలికి రుచులు, ఇవే కదా. మరి ఈ ద్వారాల సంగతి మనకి తెలిసిందేనా? ఇది కాక ఈ ద్వారాల్లో నుంచి పోతామా? ఇప్పుడు పోవాల్సిందేమో ఉత్తరం. ఈ ద్వారాల్లో ఏ ద్వారంలో నుంచి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది? మరి ఉత్తరం అన్నారు కదా, ఉత్తరంలో ద్వారం అన్నారు. ఉత్తరంలో ఇప్పుడు ఉత్తరం అంటే ఏంటో అర్థమైంది. నాభికాడి నుంచి పైకి మాడు దాక్కున్నదంతా ఉత్తరమే అన్నారు. నాభికాడి నుంచి మాడు దాక్కున్నది మొత్తం ఉత్తరం అన్నారు. ఇదేనా? ఇది కాదు. ఇవి చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, ఇవి కాదు ద్వారాలు. ఉత్తర ద్వారం అంటే అవి కాదు. ఏ ద్వారం అంటే కొంతమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఏమని చెప్పారంటే, మాడు దగ్గర ఒకటి ఉంటుంది, బ్రహ్మరంధ్రం ఉంటుంది అని చెప్పారు కొంతమంది. మాడు దగ్గర బ్రహ్మరంధ్రం ఉంటుంది, బ్రహ్మరంధ్రంలో నుండి విశ్వశక్తి మనలోకి ప్రసరితమవుతుంది అని చెప్పారు. కొంతమంది అలా చెప్పారు. అలా కాకుండా మనలో ఇంకో మోక్ష ద్వారం అనేటువంటిది, దశమ ద్వారము అన్నారు. దశమ ద్వారం అని చెప్పి ఇంకొకటి మనకు సూచించడం అనేటువంటిది అనేది. ఆ దశమ ద్వారంలో నుంచి లోపలికి ప్రవేశించితే అంటే అది మనకు శాస్త్రంలోనైతే సుషుమ్నా నాడి అని చెప్పారు. శాస్త్రంలో ఏమని చెప్పారు? యోగ శాస్త్రంలో సుషుమ్నా నాడి అని చెప్పారు. సుషుమ్నా నాడికి ఎంట్రీస్ 2 వైపుల నుంచి ఉంటాయి. అంటే ఆసన స్థానంలో ఉన్నటువంటి అధో కుండల్ని అంటారు, అక్కడి నుంచి ప్రయాణం చేస్తే. ఊర్ధ్వ కుండల్ని అంటే ఆజ్ఞాచక్రంలో నుంచి ప్రయాణం చేసేటువంటిది అనమాట. అయితే దీనికి యోగ ప్రక్రియలో ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళు నాసికా రంధ్రాల ద్వారా ప్రాణాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సహజంగా సమస్త ప్రాణుల్లో జరిగేటువంటిది. నాసికా రంధ్రాల ద్వారా ప్రాణాయామం జరగడం అనేటువంటిది సమస్త ప్రాణుల్లో మనం గమనిస్తూనే ఉంటాం. దాన్ని గురించి కాదు ఇక్కడ చెప్పింది. లోపల సుషుమ్నా నాడి ఏదైతే ఉన్నదో ఆ సుషుమ్నా నాడిలో నుంచి ప్రాణాన్ని సహస్రార చక్రం పైన ఉన్నటువంటి పరమాత్మ స్థానం, మన శరీరంలో వైకుంఠం కానీ కైలాసం అని చెప్పబడేటువంటిది మాడు దగ్గర ఉండేటువంటి సహస్రార చక్రం. ఆ సహస్రార చక్రంలోకి మనం ప్రవేశించాలన్నమాట ప్రాణము ద్వారా. మనం ఎక్కడుంటాం ఈ శరీరంలో? ఈ శరీరంలో దేవుడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, కానీ నేను ఉన్నా అని చెప్తున్నాం కదా. శరీరంలో దేవుడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, కానీ నేను ఉన్నానని చెప్తున్నామా లేదా? నేనున్నానా లేనా? నేను ఈ శరీరంలో ఉన్నానో లేనో తెలుసుకోవడం కోసం శాస్త్రం కావాలా? ఏ మంగయ్య గారు, మనం ఉన్నంగా శరీరంలో లేవా? దీన్ని తెలుసుకోవడం కోసం భగవద్గీత చదవాలా? మనం శరీరంలో ఉన్నామో లేమో తెలుసుకోవడానికి భగవద్గీత చదవాల్సినటువంటి అవసరం లేదు. మనం
లోపలికి వెళ్ళినప్పుడు మన నిజ స్వరూపం తెలుస్తుంది, మన నిజతత్వం అనేటువంటిది బోధపడుతుంది. దానికోసమే మనకు అంతర్ముఖ ప్రాణాయామం అనేటువంటిది సూచించడం అనేటువంటిది జరిగింది. ప్రాణాయామం చేసినటువంటి వాళ్ళు అంతర్ముఖ ప్రయాణం చేసి ఆ సహస్రార చక్రానికి చేరుకుంటారు. అలా సహస్రార చక్రానికి మాడు దగ్గర ఉన్నటువంటి అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్లకు యథార్థమైనటువంటి నేను అనేటువంటిది ఏమిటో వాళ్ళు గుర్తించగలుగుతారు. ఏది మిథ్యా నేను, ఏది యథార్థమైనటువంటి నేను అనేటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.